శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే సరైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. పసిపిల్లల పెరుగుదలలో పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తల్లిపాలే బిడ్డకు ముఖ్యమైన పోషకాహారం. అయితే కొందరు తల్లుల్లో శిశువుకు సరిపడా పాలు ఉత్పత్తి కావు. అలాంటప్పుడు పసిపిల్లలకు ఆవు పాలు లేదా గేదె పాలు తాగించొచ్చా అనే సందేహం తల్లిదండ్రులకు కలుగుతూ ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూసేయండి. 6 నెలలలోపు పిల్లలకు నీళ్లు కూడా పట్టకూడదని చెబుతారు వైద్యులు. కేవలం తల్లిపాలను మాత్రమే అందించాలని సూచిస్తారు. తల్లిపాలు సరిపడకపోతే బేబీ ఫార్ములా మిల్క్ పట్టొచ్చు. ఆవు పాలు, గేదె పాలు వంటివి పడితే శిశువుకు సరిగా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 6 నెలలు దాటిన తరువాతే పిల్లలకు సాలిడ్ ఆహారాలు మొదలు పెడితే మంచిదని వైద్యులు అంటున్నారు. చాలా మంది ఆవు పాలు, మేక పాలు, ఒంటె పాలు, గాడిద పాలు అవన్నీ వేస్తూ ఉంటారండి. ఇవన్నీ మంచివి కాదండి. బేబీకి మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్, లేకపోతే డబ్బా పాలు. ఇంకా ఏమీ లేని పక్షంలో ఆవు పాలు పెడుతుంటామండి. చాలామంది నమ్మకం ఏంటంటే ఆవు పాలని డైల్యూట్ చేస్తే ఈజీ అవుతుంది అనుకుంటారండి. బేసిక్గా ఆవు పాలు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. షుగర్ కాంపోనెంట్, లాక్టోజు, ఫ్యాట్ కాంపోనెంట్. షుగర్ కాంపోనెంట్లో బేబీకి ఇబ్బంది ఉంటుందండి, ఫ్యాట్లో ఇబ్బంది ఉంటుంది. మీరు డైల్యూట్ చేస్తే, వాటర్ వేస్తే షుగర్ కాంపోనెంట్ డైల్యూట్ అవుతుంది, కానీ ఫ్యాట్ ఇంకా అలాగే ఉంటుందండి. ప్రాబ్లం ఇంకా అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఆవు పాలు ఇద్దాం అనుకుంటే ఫస్ట్ బర్త్డే తర్వాత ఆవు పాలు కానీ గ్రీన్ ప్యాకెట్ మిల్క్ కానీ బెస్ట్ అండి. లేని పక్షంలో మదర్ మిల్క్, డబ్బా మిల్క్ అన్నీ చేయొచ్చండి. చాలా మంది అడుగుతుంటారు ఎప్పుడు మదర్ మిల్క్ ఇవ్వచ్చు అని చెప్పేసి. మదర్ మిల్క్ మనం యాక్టివ్ ఫీడింగ్ కోసం, అంటే న్యూట్రిషన్ కోసం 6 మంత్స్ వరకు ఇస్తాం. 6 మంత్స్ తర్వాత మదర్ ఫీడింగ్ తగ్గిపోద్ది, ఫుడ్ ఎక్కువైపోద్దండి. ఫస్ట్ బర్త్డేకి ఆవు పాలు వచ్చేస్తాయండి. 3rd బర్త్డేకి గేదె పాలు కానీ రెడ్ ప్యాకెట్ మిల్క్ అని ఇవ్వచ్చు. మీరు గేదె పాలతో పోలిస్తే ఆవు పాలు కాస్త పలుచగా ఉంటాయి కాబట్టి వాటిని శిశువుకు తాగించవచ్చు అనుకుంటారు. కానీ బిడ్డకు 6 నెలల వయసు వచ్చే వరకు ఆవు పాలు, గేదె పాలు రెండింటినీ పట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పిల్లలకు బయట పాలు తాగించాల్సి వస్తే వైద్యులను సంప్రదించి సూచనలు తీసుకోవాలి. బిడ్డ స్థితిని బట్టి ఆ పాలను పట్టొచ్చో లేదో తెలుసుకోవాలి.